గతంలో హైడ్రా సున్నం చెరువులో ఆక్రమణలు అయితే తొలగించింది. దానికి సంబంధించి బాధితులు ఎగ్జాక్ట్ మాదాపూర్ గోదావరి కట్స్ దగ్గర ఇక్కడ ఒక భారీ ఎత్తున అయితే రోడ్డు మీద నిరసన తెలుపుతున్నారు. అసలు వాళ్ళు ఏంటి, వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ ఏంటి, ఎప్పుడు కూల్ చేశారు మీరు హైడ్రా వాళ్ళు? మేము వచ్చి సార్ 20 సంవత్సరం అవుతుంది సార్, 20 సంవత్సరం అవుతుంది. ఏడ మాకు జాగాలు ఏం లేవు సార్. ఇగో కిరాయికి బతున్నాం, రోజు కూలినాలు చేసుకొని బతాం సార్ మేము. అడ్డ మీద పోతే 7 గంటలకు పోతే పని వంటే పోతాం, లేకుండా ఇంటికి వస్తాం సార్. ఆ రవీంద్ర రెడ్డి సార్ ఇచ్చిన బియ్యంకే తింటున్నాం సార్, కారం పొడి వేసుకొని. మేమేం బిదోలం సార్, మేము అన్నలం కాము. ఇగో ఎలా ఒక పూట చేస్తే రేపు ఒక పూటకెళ్ళదు సార్ మాకు. మాకు ఆడికెళ్ళి వస్తాయి సార్. ఎల్లుండ్రి గుడిసె కాల్ చేయండి, దెబ్బలు చూడు, బోర్లాడి కొట్టేది. దెబ్బలు కొట్టిపోయింది సార్ మొన్న. ఇగో 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 ఎందుకు కాల్ చేయరు? మీ జాగా నమ్మిస్తున్నాం. మాకు ఖాళీ ఒక 50 గజం ఏంటి, లేకుంటే అపార్ట్మెంట్ ఏంటి, వెళ్ళిపోతాం మేము. ఉండము ఏమన్నా బతాం మేము. ప్రభుత్వ భూమి అంటారా? ఏమంటారు ఆఫీసర్లు? ఏమంటారు ఆఫీసర్ ఏనంటారు? లేవు మాకు అక్కడ జాగాలు, ఖాళీ ప్లేస్ లేవు, అపార్ట్మెంట్ లేవు అంటే మేము ఎట్లా బతకాలి చెప్పండి? ఎట్లా బతకాలి సార్ మేము? మాకు ఏమన్నా దారి చూపెట్టాను, మేము వెళ్ళిపోతాం. కొడంగల్ కొచ్చి నుంచి ఓటు వేసి గెలిపించినాం సార్, మంచోడని. ఇప్పుడు ఇంత ఘోరంగా చేస్తున్నాడు. మాకు ఏడన్నా డబుల్ బెడ్రూమ్ ఇచ్చాను, నమస్కారం సార్ అంటాం. లేకుండా ఖాళీ ప్లేస్ చూపెట్టాను, వెళ్ళిపోతాం. మా దారికి మేము వెళ్ళిపోతాం సార్. ఎట్లన్నా మాకు పూట చేసి మేము బతాం. కానీ నీవు తెచ్చి మాకేం పెట్టకు సార్. మీకేం అప్లై చేసుకోలే? మరి అప్లై చేసిన 5 సార్లు చేసిన, రాలేదు. అప్లై సర్టిఫికెట్ కూడా ఉన్నాయి సార్, ఇప్పుడు వేయలేరు. ఇదే సార్, మేము గుడిసెలనే బతుకుతున్నాము, అడ్డ మీద పనికి వెళ్తాము. పని ఒక్క రోజు దొరుకుతుంది, దొరకదు. మేము ఏడ బతకాలే పోయి, ఏడన ఖాళీ ప్లేస్ చూపెడితే ఒక కవర్ కప్పుకొని అయినా బతుకుతాం. డబ్బులు తీసుకొని హాస్పిటల్ చూపెట్టాలంటే డబ్బులు లేవు, గవర్నమెంట్ హాస్పిటల్ చూపెట్టుకుంటాం సార్. అసలు మాకు ఏం లేవు, అసలు బతుకుతున్నాం అంటే అడ్డ మీద ఒకరు దొరుకుతుంది, పని దొరకదు. కంట్రోల్ బియ్యం చేసుకొని తింటున్నాము. పోయిన సంవత్సరం పోయింది సార్, ఇదే ఒక సంవత్సరం అయింది సార్. వర్షం పడుతుంది, వెనక నుంచి మాకు చెప్పకుండానే వచ్చి వెనక నుంచి కూలగొట్టారు సార్. మరి ఇప్పుడు ఖాళీ ప్లేస్ చూపెడితే అక్కడ పోయి ఉంటాం, ఎక్కడైతే అక్కడ చూపెడితే అక్కడ ఉంటాం. ఖాళీ ప్లేస్ చూపెడితే కవర్ కప్పుకొనైనా ఉంటాం సార్. కానీ ఆడ నుంచి తీయాలంటే మేము ఏడపై బతకాలి సార్. ఊర్లో చూస్తే ఇల్లు లేవు, వాకిలు లేవు, ఏం లేవు. కిరాయి కట్టుకోవాలంటే 10 వేలు అంటే ఏడ నుంచి తెస్తాం? కూలి పని చేసుకొని ఏడ బతకాలి? మేము బతకలేము కదా, ఏడ బతకాలి? మిల్లు కూలగొట్టేసారు. రోజు వచ్చి మిల్లుని కూలగొట్టేసారు అని భయపెట్టేసారు. ఆఫీసర్లు అడగలేదు, ఎందుకు ఏడుస్తున్నాం? మరి ఏడోకు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? మరి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? అక్కడనే కూర్చోబెట్టుకుని ఉంటున్నాం. అక్కడనే కూర్చోబెట్టుకుని ఉంటున్నాం. అక్కడనే ఉంటున్నావా? మామూలుగా వస్తలే, మరి భయం అయితే లేదా? ఏం చెప్పాలి సార్, ఏం చెప్పాలి? మా బతుకులన్నీ రోడ్డు పాలు చేసిరు సార్. మాకు న్యాయం జరగాలి సార్, మాకు న్యాయం జరగాలి. మా ఇల్లు మాకు కావాలి సార్, మాకు న్యాయం జరగాలి అంతే. అక్కడే ఉంటున్నాం సార్. గత 8 నెలల క్రితం మా ఇల్లు కూలగొట్టిరు, మా సామాన్లని ధ్వంసం చేసిరు. మేము సాగు బతుకుల దాకా వెళ్ళొచ్చినా కూడా ఇప్పటికీ మా మీద ఇంకా కూడా ఈ పేద ప్రజల మీద కక్ష ఎందుకు సాధిస్తుండో అర్థమవుతలేదా సార్లు? మాకేం అర్థమవుతుంది సార్. మేము పేదోళ్ళం సార్, చిన్న కుటుంబాలు సార్. మా మీద పడితే ఏమొస్తుంది సార్? మమ్మల్ని రోజు అక్కడి నుంచి ఖాళీ. ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇది రేవంత్ రెడ్డి రాజ్యం. రేవంత్ రెడ్డికి మాత్రమే ఉపయోగపడే రాజ్యం ఇది. ఇది ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వం అయితే కాదు సార్. రేవంత్ రెడ్డికి మాత్రమే ఉపయోగపడేది, వాళ్ళ అనుచరులకు మాత్రమే ఉపయోగపడేది. ప్రజాపాలన అంటున్నాడు, ఇందిరమ్మ రాజ్యం అంటున్నాడు, మంచిగా చేస్తున్నట్టు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు ఇవ్వాలి కానీ కూల్చొద్దు సార్. ఉన్నోళ్ళని కూల్చి రోడ్డు మీద పడేస్తే ఏమొస్తుంది సార్? మాకు న్యాయం కావాలి, ఇప్పుడు న్యాయం జరగాల్సిందే. ఎందుకంటే మేము అక్కడ నుంచి వెళ్తాం, మాకు ఏమైనా న్యాయం చేయండి, డబ్బులైనా కట్టియండి, మేము ఎక్కడికైనా వెళ్తాం, సుందరీకరంగా చేసుకున్నాం. అయినా కూడా మాకు కోర్టు నుంచి ఆర్డర్ ఏమి, 4 గిక్కుంటారంట, దీంతో 4 గిక్కొని పడేస్తారంట సార్. బెదిరిస్తారు సార్, మాకు రోజు బెదిరిస్తున్నారు మా వారు. మేము రోజు కోర్టు చుట్టూ తిరుగుతున్నాము. వాళ్ళు హైడ్రా కమిషనర్ అక్కడికి వెళ్ళమన్నారు, వాళ్ళ పెద్దల దగ్గరికి వెళ్ళినాం కానీ మాకేం న్యాయం జరగట్లేదు సార్. 6th. ఎప్పుడు కూలగొట్టారు ఆఫీసర్లు? మీ ఇల్లు
ఎప్పుడు కొట్టారు? 8 months back కూలగొట్టి 8 months బ్యాక్. స్కూల్ పోతున్నావు మరి? ఏం చెప్తావు రేవంత్ రెడ్డి అంకుల్కి? ఇంకోసారి మా ఇల్లు కూలగొట్టొద్దు, మాకు న్యాయం జరగాలి, ఏమంటే ఏం కావాలనుకున్నావు? మా ఇల్లు మాకు కావాలి. కిరాయికుంటున్నాం సార్, మాకేదన్నా న్యాయం చేయాలి సార్. డబల్ బెడ్రూమ్లు అయినా మీకు చేత కాకపోతే ఇంద్రమిల్లు అప్లై చేసి ఏసులే ఎవ్వరు ఇలే సార్. మీకు దండం పెడతా, మీ కాలు మొక్కుతా, మాకు ఇంత సాయం చేయరు సార్. పిల్లలు తలలు ఉన్నాం, నా 3 మనవాళ్ళు చంపుకున్నాం, మనవరాలు చంపుకున్నాం, ఈ చెర్లని ఉండి అన్నీ అందరం చంపుకున్నా. 20 సంవత్సరాలు అవుతుంది ఉండబట్టి. నాకు ఒక్క సాయం చూపించి జాగ కాలు ప్లేస్ చూపించిన గుడిసెలు వేసుకుని బతాం సార్. మేము మాకేం వద్దు, ఆస్తి వద్దు, అంతరస్ వద్దు, బంగారం వద్దు, కోట్లు వద్దు. ఇంత బతకనికి మాకు స్థలం చూపిస్తే గుడిసెలను వేసుకొని బతాం సార్. గరీబ్ వాళ్ళం మేము రాయి కొట్టుకుంటున్నాం సార్, పేదోళ్ళం. మాకు డబ్బులు లేవు, ఏం లేవు సార్, పంచుకొని తిన్నికి ఏడలేవు. మేము పుట్టినామంటే హైదరాబాద్లో, పెరిగినామంటే హైదరాబాద్లో సార్. అందరికీ న్యాయం చేసింది, మాకెందుకు న్యాయం చేస్తలే ఈ ప్రభుత్వం? మేమేం తిప్పలు పడ్డాం? మేము కంకరాలు కొడితేనే రోడ్డు నుండగా అవుతుంది, తిరుగుతురు బండ్ల మీద. మాకెందుకు చేస్తలేరు సార్? ఇదొక్కటి న్యాయం చేయరు సార్. మాకేమొద్దు సార్, కోట్లు వద్దు, మాకు హైకోట్లు వద్దు. మాకు ఇంత జాగ చూపిస్తే గుడిసేసుకొని బతాం సార్, కూలీ నాలా చేసుకొని బతుకుతాం. మాకు సాయం చేయరు సార్, మీకు దండం పెడతారు. ఇప్పుడు నా వెనుకున్నదే చెరువు. దాదాపు ఇది మొత్తం ఓవరాల్ ఇది 30 acres పైన ఉంటే 15 ఎకరాల చెరువు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. 15 ఎకరాలు పైన మేమైతే ఒక సొసైటీ లాగా ఫామ్ చేసుకొని మేము తీసుకున్నాం చెప్తున్నారు. బట్ హైడ్రా చెప్పేది ఈ 30 ఎకరాలు మొత్తం చెరువే, ఇదంతా ఎఫ్టీఆర్ ల్యాండ్లో ఉందని చెప్పేసి గత సంవత్సరం సున్నం చెరువు ఏరియాలో మొత్తం దాదాపు పెద్ద పెద్ద కట్టడాలు, అటు గుడిసెలు కూడా కూల్చేసిన పరిస్థితి. దీన్ని ఎగ్జాక్ట్ రోడ్ ఆపుకొని ఉన్న ఇదే ఎఫ్టీఎల్ దానికి ఎందుకు లేదని చెప్పేసి ఇక్కడ కాలనీ వాసులు చెప్తారు. అదైతే విల్లాస్ని వదిలిపెట్టి మేమేమో గుడిసెలు కానీ చిన్నగా మేమందరం రిటైర్ అయిన డబ్బులతోని దానికి కొన్ని సంవత్సరాలుగా కష్టపడి కొనుక్కున్న భూమిని వాళ్ళు అక్రమంగా మొత్తం కూల్చేస్తారు. దాదాపు అప్పుడు చూసే ఉంటాం, మీకు అందరికి గుర్తే ఉంటుంది. ఒక షాపుకి సంబంధించి మొత్తం సామాన్ అండంగా కూడా మొత్తం కూల్చేశారు. దానికి సంబంధించి కోట్ల నష్టం కూడా వచ్చిందని చెప్పేసి చెప్పిన పరిస్థితి. ఇక్కడ కాలనీవాసులు చెప్పేది ఏంటంటే దాదాపు 130 మంది మేము ఒక సొసైటీ లాగా ఫామ్ చేసుకొని 15 ఎకరాలు పైగా అని చెప్పేసి చెప్పినాం. అప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ పర్మిషన్స్ కూడా ఉన్నాయి, కోర్టు కూడా ఓకే అయిపోయింది. బట్ ఇప్పుడు కొత్తగా హైడ్రా వచ్చి మొత్తం 30 ఎకరాలు ఇక్కడ మొత్తం ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఖచ్చితంగా హైకోర్టు చెప్పినా కూడా రీసర్వే చేయమని చెప్పేసి హైకోర్టు చెప్పినా కూడా హైడ్రా మాట వినట్లేదు. ఇప్పటికీ 3 సార్లు చెప్పింది, హైకోర్టు మాట కూడా హైడ్రా వినట్లేదు. ఖచ్చితంగా చట్టానికి లోబడి పనిచేస్తున్నామని పక్కన హైడ్రా చెప్తుంటే, మరో పక్కన వీళ్ళు మాత్రం ఖచ్చితంగా హైడ్రాకు ఎలాంటి చట్టాలు వర్తిస్తలేవు, ఇష్టం వచ్చిన దారిలో శని ఆదివారాలు ఏదైతే కోర్టు హాలిడేస్ ఉన్నప్పటి నుంచి హైడ్రా మొదటి నుంచి అదే దూకుడు. శనివారం ఆదివారం కోర్టు హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా శనివారం ఆదివారం కూల్చివేతలు కూడా స్టార్ట్ చేస్తున్నాయి. ఖచ్చితంగా మేము స్టేలు తెచ్చుకోవడానికి కూడా టైం ఇవ్వట్లేదు, కనీసం సామాన్లు తీసుకోవడానికి కూడా టైం ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆ బాధితులు అయితే చెప్తున్న పరిస్థితి. ఇక్కడ దాదాపు చాలా వాల్యూ ఉంటాయి ల్యాండ్. ఇక్కడ ఒక గజం దాదాపు నాకు తెలిసి 2 లక్షలు 3 లక్షలు పైగా ఉంటుంది. సో కోట్లలో భూమి కొందరు చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళ కన్నుబడింది కాబట్టి హైడ్రాతోని మమ్మల్ని బెదిరించి మమ్మల్ని ఖాళీ చేయించి కాంగ్రెస్ వాళ్ళు కాజేయాలని చెప్పి చెప్తున్నారని కూడా కొందరు బాధితులు చెప్తున్నారు. చూద్దాం, 1 year నుంచి వీళ్ళైతే కొట్లాడుతున్నారు. హైడ్రాకి సంబంధించి వీళ్ళకు ఎలాంటి న్యాయం జరుగుతుందో, మరి కోర్టులో కూడా న్యాయం జరుగుతుందో లేదని చెప్పేసి పోలీసులు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చారు. ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా చెప్తున్నారు ఎవరు ఉండట్లేదని చెప్పేసి, ఎవరు ఉండొద్దని చెప్పేసి కూడా పోలీసులు కూడా ఇక్కడ మొత్తం బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరో పక్కన మాదాపూర్ సిగ్నల్ దగ్గర నుంచి వాళ్ళు ధర్నా చేస్తుంటే అక్కడి నుంచి వాళ్ళని మళ్ళీ ఈ ప్లేస్కి తీసుకొచ్చి ఇక్కడే వదిలేసిన పరిస్థితి. బాధితులు ఎవరు కూడా మీడియాతో మాట్లాడకుండా పోలీసులు చాలా టైట్ చేస్తున్న పరిస్థితి. ఎప్పటికప్పుడు ఇక్కడ పోలీసులు అయితే బందోబస్తు, అటు హైడ్రా టీంతో పాటు పోలీసులు బందోబస్తు కూడా రోజు చేస్తున్నారు. ఖచ్చితంగా మా భూములు మాకు ఇవ్వాలని చెప్పేసి బాధితులు చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది, భారత రాజ్యాంగం నడవట్లేదని చెప్పేసి రాష్ట్రంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి రాజ్యాంగమే నడుస్తుందని చెప్పేసి బాధితులు చెప్తున్నారు. ఇప్పటికైనా కోర్టుకు సంబంధించి కోర్టులో అయినా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో సురేష్ పల్లవి టీవీ సున్నం చెరువు నుంచి.